నాకున్న ఇష్టమైన రివాల్వర్ని, నా ప్రాణ రక్షణ కోసం కొనుక్కున్న ఒక రివాల్వర్ని కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టి ఇచ్చేసాను. దేనికి ఇచ్చానంటే ఈ రోజు నుంచి నాకు ప్రాణ రక్షణ అవసరం లేదు, బతికిన ప్రతిరోజు బతికినట్టే అంతే. కానీ వాళ్ళు వ్యక్తుల సమూహం నాకు అనవసరం. ఒక వ్యక్తి, ఒక పార్టీయా, ఒక కుటుంబమా, ఒక వర్గమా నాకు అనవసరం. ఒక సగటు మనిషి మీద కొట్టిన దెబ్బ అది. నాలాంటి వాళ్ళు చాలా చోట్ల ఉంటారు అని చెప్పి కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి ఆ రోజు నాకు ఎవరైతే అండగా ఉన్నారో అదే వ్యక్తులు ఈ రోజున జనసేన పార్టీకి మూల స్తంభాలయ్యారు. 150 మందితో ప్రారంభించాం. 150 మందితో ప్రారంభించాం. ఈ రోజున 6.5 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలతోటి, వందలాది మంది నాయకులతోటి 2014 మార్చి ఒక హోటల్లో పెడితే ఒక దశాబ్దం తర్వాత 2014 మన సొంత ఆఫీసులు పెట్టుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నలిగాను నేను. ఒక ఆశయం కోసం వచ్చిన వాడిని ఓడిపోతే నాకు ఎలా అనిపించిందంటే శూన్యం అనిపించింది. నేనేం ఆశించలా. ఎందుకంటే 2010 నేను ఎప్పుడు మీరు గుర్తు తెచ్చుకుంటే మీరు 2014లో 25 సంవత్సరాల ప్రయత్నం ఇదని చెప్పాను. నేను చాలా ఆలోచించి చెప్పాను. ఎందుకంటే 2009లో నేను కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ పక్కన పెట్టిన తర్వాత వచ్చిన రాజకీయ ప్రస్థానంలో ఎవరెవరు వచ్చి దూరిపోయారు. 18 మంది ఎమ్మెల్యేని గెలిచిన తర్వాత కూడా నిలబెట్టుకోలేకపోతే నాకు అనిపించింది పార్టీ నడపలేమని చెప్పి వచ్చిన వ్యక్తులు ఈ రోజున మంత్రి పదవులు అన్ని పడతా ఉండి నాకు అనిపించింది ఒక బలమైన సర్పాన్ని కూడా చలిచీమలు చంపేస్తాయి అనడానికి నిదర్శనం ఆ ప్రయాణం. అలాంటి చలిచీమలు నేను పక్కన పెట్టుకోలేదు. అలాంటి చలిచీమల్ని నేను అధికారం కోసం పెట్టుకోలేదు, మార్పు కోసం వచ్చాను. ఆ మార్పు ఎలాంటిదంటే సగటు మనిషి ధైర్యంగా సమాజం మీద అన్యాయం జరిగితే తిరగబడేలాగా. ఒక సుగాలి ప్రీతి తల్లి వచ్చి అన్న నా బిడ్డ అన్యాయానికి గురి చనిపోయిందన్నా అంటే ఆ తల్లి కోసం తిరగబడే అంత ధైర్యం ఇవ్వడం కోసం వచ్చాను నేను సమాజంలోకి. తద్వారా అధికారం వస్తే సంతోషం, కానీ అధికారం లేకపోతే మేము ఏం చెయ్యం అనే పరిస్థితి నుంచి నేను పక్కన పెట్టేశాను. ఉన్న ప్రభుత్వం ప్రామిసులు చేసి మరి అధికారంలోకి వచ్చి మీకు ఇన్ని చేస్తామంటే వాళ్ళ గోడు వినకపోతే జనవాణి కార్యక్రమం నేను ఆ గోడు విన్నాను. నేను చేయగలిగినంత చేశాను దానికి. 2014 నుంచి 19 వరకు కన్స్ట్రక్టివ్ రోలే ఆడటానికి నిర్ణయించుకున్నాం. ఓట్లని చీల్చేయడం, ఎందుకంటే ఒక సగటు మధ్యతరగతి మనిషి దృష్టిలో పెట్టుకుని చేశాను. అది ఓట్లను చీల్చేయడం ఈజీ, తేలిక. వైసీపీ పార్టీ మీద కానీ జగన్ మీద కానీ నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. నాకు వాళ్ళ విధానాల మీద నాకు విసుగు. ఇంకెవడు బతకూడదు, మేమే బతకాలి, మా గుంపే బతకాలంటే వాళ్ళు కుదరదు. అందరూ బతకాలి, మేము బతుకుతాం, మీరు మమ్మల్ని తొక్కేసే మటుకు అదాపాతాళం తొక్కేస్తాం. వాళ్ళు ఇప్పుడు దాకా రౌడీలను చూసుండొచ్చు, రాజకీయ నాయకులను చూసుండొచ్చు, కానీ ఒక మధ్యతరగతి మనిషి తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో రుచి చూడలేదు. వాళ్ళందరూ ఏమనుకున్నారు 2006లో, 2008, 2009లో, 2014 వరకు నేను భయపడతాను అనుకుంటారు. మీరు కొట్టే కొద్దీ ఇంకా నేను బలం పెరిగిపోతున్నాను. దెబ్బ పడే కొద్దీ, ఒక శిల్పాన్ని చెయ్యాలంటే దెబ్బ పడే కొద్దీ, ఒక అందమైన ఆకృతిని చెయ్యాలి అంటే ప్రతి దెబ్బ, ఉలి దెబ్బ అనవసరమైన ముక్కను తీసేస్తా. అలా మీరు కొట్టే ప్రతి దెబ్బ నాలో అనవసరమైన ముక్క నేను వదిలేసుకుంటాను. నింగిలోకి వెళ్ళే రాకెట్ ఆ పేలోడ్ని వాడుకొని ఎట్లా నింగిలోకి వెళ్తాం, మీరు కొట్టే ప్రతి దెబ్బ నేను అలా వాడుకొని పైకి ఎదుగుతాను, ఎక్కి అదాపాత్రం తొక్కేస్తాను. ఇదే నిర్ణయించుకున్నాను.
ఇది